హాయ్ అండి. నా దగ్గర మల్లి మొక్క ఉందండి. దానికి నేను బయో ఎంజైమ్ ఫర్టిలైజర్ స్ప్రే చేశాను. ప్లస్ మొదల్లో కూడా ఇచ్చానండి. ఓన్లీ బయో ఎంజైమ్ ఇస్తేనే ఇన్ని ఫ్లవరింగ్ వస్తుందా అనే దానికి నేను ఆన్సర్గా చెప్పాలంటే, మనకి మల్లె మొగ్గలు వేసే టైంలో మొక్కకి చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయండి. మొగ్గ రెడ్గా మారిపోవడం ఇలాంటివి చాలా నేను ఫేస్ చేశానండి. ఇప్పుడు ఈ మల్లె మొక్కకి ఇది ఇవ్వడం వల్ల నాకు 10 to 15 days అయి ఉంటుందండి నేను ఆ ఫర్టిలైజర్ ఇచ్చి. నాకు ఆకు కూడా చాలా లేత చిగురు అంటారు కదండీ! చిగురాకు టైప్‌లో ఉంది. ప్లస్ మొగ్గలు విపరీతంగా వచ్చాయండి. మీకు నా మొక్కని కూడా చూపెడతానండి. చూస్తున్నారు కదండీ! ఇది మల్లె మొక్క. చూడండి మొగ్గలు ఏ విధంగా వచ్చున్నాయో. కనిపిస్తున్నాయా? ఇచ్చిన ఈ ఫర్టిలైజర్ వల్లనే నాకు ఈ ఫ్లవరింగ్ వచ్చిందండి. ఎవరికైనా బయో ఎంజైమ్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బయో ఎంజైమ్ వాడాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను బయో ఎంజైమ్ 1/2 లీటర్ 80 రూపీస్కి ఇస్తున్నానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే కాల్ చేయండి. అది బయో ఎంజైమ్ అనేది ఒక్క మొక్కలకు ఫర్టిలైజర్గానే కాదండి, మనకి కెమికల్ ఫ్రీ కాబట్టి మనం మొక్కలకి ఫర్టిలైజర్గా 10 ml బయో ఎంజైమ్ని ఒక 10 లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి మొక్కకి మనం ఇస్తామండి. నెక్స్ట్ మనం ఫ్లోర్ క్లీనింగ్కి కూడా అదే రేషియోలో మనం వాడుతామండి. టాయిలెట్ క్లీనింగ్స్కి మటుకు కొంచెం అంత వాటర్ మిక్స్ చేయకుండా కొంచెం తక్కువ వాటర్ మిక్స్ చేస్తామండి. అంటే హాఫ్ అనుకోండి, అంటే 5 లీటర్స్కి ఒక 10 ml 20 ml అలా మిక్స్ చేసి మొత్తం టైల్స్ మీద స్ప్రే చేసేసి కొంచెం సేపు వదిలేసినాక ఒక హాఫ్ తర్వాత క్లీన్ చేస్తే సూపర్గా మొండి మరకలు పోతాయండి. మనకి ఈ షింక్ ఏరియాస్ ఉంటాయి కదండి, అంటే గిన్నెలు తోమే వాష్ మిషన్స్, వాటిల్లో కూడా ఇది నైట్ ఒక అరమూత వేసేసి మార్నింగ్ కానీ వాష్ చేస్తే డ్రైన్ ఓపెన్ అవుతుందండి. డ్రైనేజ్ ఏదైనా క్లోజ్ అయినా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.